సత్యనారాయణ స్వామి అనేది శ్రీ మహావిష్ణువు యొక్క ఒక పవిత్ర రూపం. సత్యం అంటే నిజం, ధర్మం, నారాయణ అంటే జగత్తుకు ఆధారం అయిన పరమాత్మ. సత్యాన్ని ఆచరించే వారికి కాపాడే దేవుడు సత్యనారాయణుడు. ఈ చరిత్ర ప్రధానంగా స్కంద పురాణంలో పేర్కొనబడింది. ప్రపంచంలో ధర్మం తగ్గినప్పుడు, మనుషులు బాధలు పడుతున్నప్పుడు, వారికి సులభంగా చేయగల పూజ ద్వారా ఫలితం దొరకాలని దేవతలు కోరారు. అప్పుడు మహావిష్ణువు సత్యనారాయణ రూపంలో భక్తులకు చేరువగా ఉండాలని సంకల్పించాడు. ఒకసారి నారద మహర్షి భూమిపై తిరుగుతూ ప్రజల కష్టాలను చూసి వైకుంఠానికి వెళ్ళాడు. ప్రభు, కష్టాల్లో ఉన్న ప్రజలకు సులభమైన మార్గం చెప్పండి అని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: సత్యనారాయణ వ్రతం అనే పవిత్ర పూజ ఉంది. దీనిని శ్రద్ధతో చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది, కుటుంబ శాంతి వస్తుంది, కార్యసిద్ధి జరుగుతుంది. అతనికి వ్రత విధానం, కథ, నియమాలు అన్నీ వివరంగా చెప్పారు. 2వ అధ్యాయం పేద బ్రాహ్మణుడు. కాశీ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాటనతో జీవించేవాడు. ఒక రోజు నారద మహర్షి అతని